మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు కొల్చారం మండలంలోని దుకాణ సముదాయాల రేకులు నేలమట్టమయ్యాయి. అకాల వర్షానికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో గాలివానకు విద్యుత్ స్తంభాలు కూలిపడి నేల కొరిగాయి. దీంతో పాటు ప్రమాదకరంగా విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. చెట్లు సైతం రోడ్డుపై పడ్డంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొల్చారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏడుపాయల టీ జంక్షన్ వద్ద హర్షిత రెస్టారెంట్ రేకులు ఎగిరిపోయి లోపల ఉన్న గోడలు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభం కూల్చి కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాములు గాలివానలు రోడ్డుపై వెళ్తూ ఉండగా కరెంటు స్తంభం కూలి కాళ్లపై పడ్డంతో కాళ్లు విరగడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాలివాన బీభత్సానికి దుకాణాలు, రెస్టారెంట్లు ధ్వంసం కావడంతో ఆస్తి నష్టం జరిగింది. హర్షిత రెస్టారెంట్ యజమానికి రాజు గత సంవత్సరం పోటీ 20 లక్షలతో రెస్టారెంట్ నిర్వహించగా సంవత్సరానికి అకాల గాలివాన బీభత్సానికి పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నాతో ఉన్న సిబ్బంది, కస్టమర్లు లోపల ఉండగా ప్రాణాపాయ నుంచి బయటపడ్డామంటూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు. నా పేరు రాజు అండి. నేను పోయిన శివరాత్రికి 6వ తారీఖు 1,8 లక్షలు వేసి నేను రెస్టారెంట్ యూజ్ చేశాను. సొంత పొలం అమ్మి కొంత పొలం బయట తీసుకొని కొంత ఇక్కడ 1,8 లక్షలు వేసి ఇక్కడ రెస్టారెంట్ వేసి కనీసం 1 సంవత్సరం 2 నెలలు అయింది. ఈరోజు మేమందరం లోపలనే ఉన్నాము. కస్టమర్స్ ఒక 2 ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు. అందరూ ఏకదం ఒక 2 మినిట్స్లో మామూలుగా వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఏకదం ఒక 2 నిమిషాల మామూలు అంటే మామూలు గాలి కాదు, ఏకదం వచ్చి గోడలన్నీ కూలిపోయి ఏకదం మేము బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ప్రాణాలు కాపాడుకొని బయటపడి ఏకదం బయట యూజ్ చేసినాం. కానీ కనీసం ఇప్పుడు నష్టము ఒక 60 లక్షల వరకు నష్టమైంది. మేము ఇప్పుడు ఏం చేయాలి, ఏంది ఏమదనేసి మాకే లోపైంది. దీనికి ప్రభుత్వం కొంత సహాయం చేయగలరనేసి మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి